హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. సమాజంలో మానవ సంబంధాల వివాదాలు, ఆరోపణలు, నేరాలు కొత్తేమీ కావు. కానీ నేటి డిజిటల్ ప్రపంచంలో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నాణ్యానికి రెండు వైపులా బొమ్మ బులుసు ఉన్నట్లే ప్రతి కథకి, ప్రతి వివాదానికి, ప్రతి ఆరోపణకు ఖచ్చితంగా రెండు కోణాలుంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ మనం జీవిస్తున్న ఇన్స్టెంట్ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మధ్య ఉరుకుల పరుగుల జీవితంలో మొదటి కోణం బయటకు రాగానే జడ్జిమెంట్లో పాస్ చేస్తున్నాం. నిజాలు దర్యాప్తులో తేలకముందే ఒకరిని సమాజం ముందు ముద్దాయిగా, విలన్గా నిలబెట్టేస్తున్నాం. 2 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసు సరిగ్గా ఇలాంటి ఒక ప్రశ్ననే సమాజం ముందు ఉంచింది. ఒక పేదరికపు నేపథ్యం నుండి వచ్చి తీవ్ర ప్రతికూలతల నడుమ కానిస్టేబుల్గా ప్రస్థానం ప్రారంభించి అహర్నిశలు శ్రమించి భారతదేశంలోనే అత్యున్నత సివిల్ సర్వీస్లో పరీక్షలో విజయం సాధించి ఐపీఎస్ పొందిన ఒక యువకుడి జీవితం ఒక్క ఆరోపణతో ఎలా కుప్పకూలిపోయింది? ఆయన ఆత్మహత్య యత్నం తరువాత బయటపడిన ఆ సూసైడ్ నోట్ చెబుతున్న రెండో కోణం ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి. ఉదయ్ కృష్ణారెడ్డి కథ కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన కథ కాదు. ఇది వేలాది మంది గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత కలలకు, శ్రమకు ప్రతీక. తీవ్రమైన కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మొదట పోలీస్ శాఖలోని ఒక సాధారణ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరి ఆ తర్వాత ఉద్యోగం చేస్తూనే అక్కడ ఓ అధికారి వేధింపులు, అవమానాలు తట్టుకోలేక రాజీనామా చేశాడు. ఆ తర్వాత రాత్రింబవళ్ళు కష్టపడి సివిల్ సర్వీస్ సాధించి ఐపీఎస్ హోదాను దక్కించుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల త్యాగం, నిద్రలేని రాత్రులు, ఎన్నో కోరికలను త్యాగం చేసిన కఠోర సాధన ఉన్నాయి. ఒక కానిస్టేబుల్ ఐపీఎస్ కావటం అనేది సమాజంలో ఎంతమందికి ఒక ఆదర్శవంతమైన ప్రేరణగా నిలిచింది. అయితే ఎంతో కష్టపడి ఎక్కిన ఆ ఉన్నత శిఖరం నుండి ఆయన ఒక్కసారిగా కింద పడిపోయే పరిస్థితి ఎదురైంది. నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో తన సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఆయన తీవ్రంగా వేధించాడని, బెదిరింపులకు పాల్పడ్డాననే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వార్త బయటకు రాగానే మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా వారికి నచ్చిన కథనాలను వడ్డివార్చాయి. దీంతో ఆయన సాధించిన ఐపీఎస్ విజయం పక్కకు పోయింది. ఎన్నో ఏళ్లుగా పడిన కష్టం ఒక్క క్షణంలో సమాధైపోయింది. విచారణ ప్రారంభం కాకముందే ఆయనను నేరస్తుడిగా చిత్రీకరించడం ప్రారంభమైంది. సాధారణంగా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు వ్యవస్థలు, మీడియా నడుచుకోవాల్సిన తీరు కంటే విచారణ రూపురేఖలే మారిపోయాయి. ఫలితంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం, ఆ తరువాత ఒక సూసైడ్ నోట్ బయటకు రావటం ఈ కేసులోని ప్రధాన మలుపు. ఈ కేసులో మొదట సమాజం ముందుకు వచ్చిన దృశ్యం కేవలం ఏకపక్షమైంది. ఒక మహిళా అధికారి బాధితురాలని, పురుషాధికారి వేధింపులకు పాల్పడిన నిందితుడని అందరూ భావించారు. అయితే ఆత్మహత్యా యత్నం తర్వాత వెలుగులోకి వచ్చినట్లు చెప్పబడుతున్న సూసైడ్ నోట్ ఈ కేసుకు పూర్తి భిన్నమైన రంగును అద్దింది. సూసైడ్ నోట్లో ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన వాదన ప్రకారం ఇది ఏకపక్షంగా జరిగిన వేధింపు కాదు, ఇద్దరి మధ్య పరస్పర సమ్మతితో నడిచిన సంబంధమని, దానికి సంబంధించిన ఆధారాలు, చాట్లు, డిజిటల్ ప్రూఫ్లు తన వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సూసైడ్ నోట్లో ఉన్నది మాత్రమే అంతిమ సత్యమని ఎవరూ చెప్పలేరు. అవి ఉదయ్ కృష్ణారెడ్డి లేదా ఆయన వర్గం తరపున వస్తున్న వాదనలు మాత్రమే. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, దర్యాప్తు ప్రక్రియ పూర్తి కాకుండా, కోర్టు తన అంతిమ తీర్పును వెలువరించకుండానే ఒక వ్యక్తిపై వేసిన ఆ నేరస్తుడిగా ముద్రపడడం ఎంత ప్రమాదకరమైనది? ఈ ప్రశ్న కేవలం ఉదయ్ కృష్ణారెడ్డి కేసుకే పరిమితం కాదు. నేటి కాలంలో వస్తున్న పదుల, వందల ఆరోపణల కేసులకు ఇది వర్తిస్తుంది. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది ఒక సమాచార సాధనం మాత్రమే కాదు, అది ఒకే సమయంలో న్యాయమూర్తిగా, ప్రాసిక్యూటర్గా, జ్యూరీగా మారిపోయింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఆల్గారిథంలు ఎక్కువగా ఎమోషన్, యాంగర్, డ్రామా ఆధారంగా పనిచేస్తాయి. ఎంత తీవ్రమైన ఆరోపణ ఉంటే అంత ఎక్కువ వ్యూస్, ఎంత దారుణంగా ఒక వ్యక్తిని తిడితే అంత ఎక్కువ రీచ్. భావోద్వేగాలను రెచ్చగొట్టే థంబ్లైన్స్, క్యాప్షన్ల సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి. ఉదయం 9 గంటలకు ఆరోపణ వస్తే బయటకు 10 గంటలకు పోస్టులు వైరల్ అవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఆ వ్యక్తి నేరస్తుడిగా ముద్ర వేయటం, ఆపై సాయంత్రానికి సదరు వ్యక్తి క్యారెక్టర్ సమాధి చేయటం. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది ఇదే కదా.
ఒక్కసారి సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ప్రతిష్ట నాశనమైన తర్వాత భవిష్యత్తులో కోర్టు సదరు వ్యక్తిని పూర్తిగా నిర్దోషి అని ప్రకటించిన ఆయన కోల్పోయిన మానసిక ప్రశాంతత, గౌరవం, వ్యక్తిగత జీవితం ఏ న్యాయస్థానం లేదా సోషల్ మీడియా హ్యాండిల్ తిరిగి ఇవ్వలేదు. మానసిక పరిపక్వత లేకపోవటం, భావోద్వేగ సంక్షోభంలో ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదా వ్యక్తిగత సంబంధాలను సరిగ్గా నిర్వహించుకోలేకపోవటం వల్ల ఎంతటి తెలివైన వారైనా, ఎంతటి ఉన్నతాధికారులైనా ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఈ సంఘటన నిరూపిస్తుంది. ముందుగా ఇప్పుడు విచారణలో ఆధారాలు కూడా డిజిటల్గా ఉంటున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ఈ చాట్లు నిజమైనవేనా, వాటిలో ఏమైనా ఎడిటింగ్ లేదా ట్యాంపరింగ్ జరిగిందా, సంబంధం ఎప్పటి నుంచి సాగుతుంది, అందులో బెదిరింపులు ఉన్నాయా లేదా పరస్పర అంగీకారం ఉందా, ఇవన్నీ చట్టపరమైన వేదికలపై న్యాయస్థానాలలో మాత్రమే తేలాల్సిన విషయాలు తప్ప సోషల్ మీడియా కామెంట్ సెక్షన్లో తేలేవి కావు. ఏదేమైనా ఒక వార్త లేదా ఆరోపణ రాగానే తక్షణం పొంగిపోవటం, డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేయటం మానాలి. మొదట విన్నది నిజం కాకపోవచ్చు, చివరికి వచ్చేది నిజం కాకపోవచ్చు. నిజం అనేది ఆధారాల ద్వారా మాత్రమే రుజువవుతుందనే విచక్షణతో వ్యవహరించాలి. సమాజంలో పౌరులుగా మనం ఒకరి కథను విన్న వెంటనే న్యాయమూర్తులుగా మారిపోకూడదు. నాణానికి ఉన్న రెండో వైపును కూడా చూసేంత వరకు మన తీర్పులను రిజర్వులో ఉంచుకోవాలి. నేటి యువతరం గుర్తించాల్సింది ఏంటంటే, విజయం సాధించడం ఒక్కటే అంతిమ లక్ష్యం కాదు. హోదా పెరిగే కొద్దీ వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ, విచక్షణ, చట్టం పట్ల గౌరవం మరియు భావోద్వేగాల నియంత్రణ మరింత పెరగాలి. మీడియా సంస్థలు తమ స్వార్థ వ్యాపార ప్రయోజనాలు, క్లిక్ల కోసం ఒక వ్యక్తి జీవితంతో, ప్రతిష్టతో ఆడుకోవడం ఆపాలి. నిజాయితీ గల, సమతుల్యంతో కూడిన నివేదికను ప్రసారం చేయడమే నిజమైన జర్నలిజం. ఉదయ్ కృష్ణారెడ్డి కేసు ప్రస్తుతం దర్యాప్తు అధికారుల మరియు కోర్టుల పరిధిలో ఉంది. ఈ కేసులో నిజంగా వేధింపులు జరిగాయా లేదా, ఇది వ్యక్తిగత సంబంధాలు వికటించి ఆరోపణలుగా మారాయా లేదా ఇతర కోణాలు ఉన్నాయా అనేది చట్టం, దర్యాప్తు సంస్థలు మరియు న్యాయస్థానాలు తేలుస్తాయి. మొదట కథనం వైరల్ కావడానికి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వటానికి అనువుగా ఉండవచ్చు, కానీ చివరికి నిలబడేది మాత్రం నిరూపించబడిన నిజం మాత్రమే. సమాజంగా, మీడియాగా, డిజిటల్ పౌరులుగా మన భావోద్వేగాలకు, ఆవేశాలకు లోను కాకుండా ఆధారాలు, వాస్తవాలు మరియు న్యాయ సూత్రాల ఆధారంగా ఆలోచించడం నేర్చుకున్నప్పుడే ఇటువంటి నాటకీయ పరిణామాలకు, వ్యక్తిత్వ హననాలకు మరియు అమాయకుల ప్రాణాలు లేదా కెరియర్లు బలి కాకుండా అడ్డుకోగలుగుతాం. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి కంటెంట్. మరి రేపు మరో కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.